అంతకంటే ఎవరు కష్టపడతారా? ఇగో ఇంతకంటే కష్టపడే వాళ్ళు ఎవరు లేరు. దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఏం వేస్ట్ అంటున్నారన్నా? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏంటి, అభివృద్ధి లేదు రాష్ట్రంలో అంటున్నారు. ఆయన అనుకుంటే ఎట్లా? అభివృద్ధి లేదని. అభివృద్ధి అనేది ఉంది. ప్రజల ఆలోచన విధానం ప్రకారం పోతున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులు బ్రహ్మాండ కష్టపడతారు. ఇంతకంటే ఎవడు వచ్చి కూడా ఇంతకంటే చేయలేడు. అందులో నేను చెప్పగలుగుతా. మీరేమో ఆ మాట చదువుతున్నారని, ప్రభుత్వం వచ్చింది దోచుకో దాచుకో పంచుకో తింటారు. ఎవడైనా దోచుకోవాల్సిందే. మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ వాళ్ళు వచ్చేదే దోచుకోవడానికి. ఎప్పుడైతే ప్రజలు రూపాయి తీసుకోకుండా ఓట్లేస్తారో అప్పుడు నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెబుతా. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగానే దోపిడీలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రజల దగ్గర దోచుకుంటారు, వాళ్ళు ఎక్కడో దోచుకుంటారు. అది అనవసరం మనకి. ప్రజల దగ్గర నాకు దగ్గర పోయి నాకు అది ఇది అని చెప్పని నాకేం వాళ్ళు ఎక్కడ అడిగట్లేదు. ఏది కన్స్ట్రక్షన్ రంగం కానీ, ఒక వ్యాపార రంగంలో కానీ, ఒక మనిషి రంగంలో కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళు రూపాయి అడిగినట్లేదు, రూపాయి దోచుకున్నట్లేదు. వాళ్ళు ఎవరు దోచుకుంటారో ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతుందన్న. ఈ 22 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అసలు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎగ్గొట్టారంట. అసలు అభివృద్ధి అంటే చెప్పు, దాన్ని సమాధానం చెబుతా. అభివృద్ధి అంటే ఏంది? మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదని అంటుండు. అసలు అభివృద్ధి లేదో చెప్పని చెప్పు. అసలు అభివృద్ధి ఏందో నేను చెబుతా. నీకు అర్థమైంది? పాయింట్ అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి జరగట్లేదని అంటున్నారు. అసలు అభివృద్ధి అనేది ఏందో చెప్పని చెప్పు. అది జరిగిందో నేను చెప్పగలుగుతా. అంతేగాని ఒక మాటని అభివృద్ధి లేదు, ప్రజలు వ్యతిరేకత ఉంది అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే గుర్తుపెట్టుకో, ప్రజలు సంక్షేమం కావాలని కోరుకోవట్లా. వాళ్ళు కోరుకునేది డెవలప్మెంటే. ఆ డెవలప్మెంట్ లో 65% డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు. ఓ 30-35% సంక్షేమం కోరుకుంటారు. ఆ 30-35% కి వీళ్ళు సంక్షేమం చేస్తున్నారు. అసలు అందరూ సంక్షేమం కావాలని కోరుకోవట్లా. నేను గుర్తుందో లేదో, ఒక ఆర్టీసీలో ఒక ఆడ మనిషి బస్సు ఎక్కి మాకు ఈ ఫ్రీ బస్సు వద్దండి, మాకు టైం సరిపోవట్లేదు, ఎవరైతే పేమెంట్ ఇస్తారో వాళ్ళకి బస్సు అరేంజ్మెంట్ చేయమని అనే పరిస్థితి వచ్చింది. అంటే అర్థం ఏం చెప్పు? ప్రజలు సంక్షేమం కోరుకుంటారా? నువ్వు అనేది ఏంటంటే ఫ్రీగా ఇచ్చావు, ఫ్రీగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకునేది చెయ్యి. ప్రజలు సంక్షేమం కావాలని కోరుకునేది రాష్ట్రం కాదండి మంది కావాలనుకునేది ఏంటంటే నిస్వార్థంగా ప్రజల కోసం ఎవడైతే కష్టపడతారో వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని రఫా నేను వస్తే అది చేస్తా, నేను చేస్తే ఇది చేస్తా అనే వాళ్ళు కోరుకోవట్లేదు. వీళ్ళు ప్రజలు కోరుకోవట్లేదు. నువ్వు ఆలోచించు. కాబట్టి 30-35% వాళ్ళ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు కావాలనుకుంది ఏంటంటే రఫా కార్యక్రమం కోరుకుంటారు. కానీ డెవలప్మెంట్ చేయాలా, ప్రజలకు ఏదో చేయాలా, వ్యాపారం పెంచాలా, పరిశ్రమలు చేసాలని కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. మనం ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 గా ఏం అమలు చేయట్లేదు అంటే కదన్నా. అసలు రాను వాళ్ళు అడగాలి. మన అడిగితే ఉపయోగింది. సూపర్ 6 అని చెప్పావు, నాకు రాలేదని చెప్పి అడిగితే వాడి మాట మనం నమ్మాలా? ఏనంటే ఉపయోగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఆయన మాజీ ముఖ్యమంత్రి కదండి, నమ్మే అవకాశం లేదంటే. అట్లా నాకు కుదరదు, నాకు రావటం లేదు అసలు సూపర్ 6 అని చెప్పి నాకు రావట్లేదు చెప్పి 10 మంది రోడ్డు మీద రమ్మని చెప్పు, అప్పుడు ఆయన మాట నమ్ముదాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వాన్ని కడిగేస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడనే భయంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నాడు. మరి కాదు ప్రభుత్వం చేసే మంచి పనులు, వాళ్ళు చేసే విధానము, డెవలప్మెంట్స్ కనుక అడగలిగితే అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకపోతే వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు. అంతేగాని ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రాజకీయ నాయకులు వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు నువ్వు చేసినావు అని ప్రశ్నించినప్పుడే ప్రతిపక్షానికి వాల్యూ ఉంటుంది. అంతేగాని పెద్దానికి నువ్వు అది ఎలా ఇది పొల్లా అంటే జరగదు, కరెక్ట్ కాదు. అది అంటే నేను అడుగుతాననే భయంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అదేం కాదు, వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోతే అప్పుడు నీ పాయింట్ కరెక్టే. అది అంతేగాని బయట ప్రెస్ మీట్ పెట్టి నేను 3 గంటల సేపు మాట్లాడి, ఎప్పుడు మాట్లాడి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడింది చెప్పైనా? మొన్న బడ్జెట్ సమావేశాలు. ఏ బడ్జెట్ అయినా ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి మాట్లాడిన రోజు అది ప్రతిపక్షంగా పోరాడుతున్నట్టు లెక్క. అంతేగాని ఎంతసేపు ఉన్నా వ్యక్తిగతంగా వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా ఇది ఎట్లా అంటే అది పర్ఫెక్ట్ కాదు. ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక అధ్యక్షుగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనలో ఉన్న తప్పులేంది, మనం ఎందుకు ఓడిపోయాము, ఈసారి మనం ఇది చేయగలిగితే కనుక మనం సక్సెస్ అవుతామో అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ నాయకుడికి లక్షణాలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అంతేగాని నేను అది చేసినా నేను ఇది చేసినా వాళ్ళు చేయట్లేదు ఇది చేయట్లేదు అని అంటే అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు చాలా తప్పులు తెలుసుకోండు. ఇంత కష్టం ఇప్పుడు చేయలేనా? ఆయన ఈ 75-76 సంవత్సరాల్లో
ఇంత కష్టం నేను చూడలే, అంత కష్టపడి చేయటం అనేది. గెలిచిన కాంచి ప్రమాణ స్వీకారం కాంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటుండు, ప్రజల కోసం పోరాడుతుండు, కంపెనీల కోసం పోరాడుతుండు, చాలా కష్టపడుతున్నారు. అదేంటి తప్పనాలు కష్టపడుతున్నారు అంటున్నారండి, వాళ్ళేం ఫోటో షూట్ల కోసం తిరుగుతున్నారని చెబుతుంటే ఓ పక్కన. ఎవడైనా సరే గుర్తుపెట్టుకో, అధికారం అనేది ఒక వ్యామోహము. కవరేజ్ లేకుండా, ఫోటో షూట్ లేకుండా, ఏమి లేకుండా వాటి కూడా పనిచేస్తాం అని గుర్తించేది ఎవరు గుర్తిస్తారా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నువ్వు వచ్చి అడగబట్టి నేను మాట్లాడుతున్నా, లేదా నేను మాట్లాడినగా అర్థం కావట్లా. కొన్ని మటుకు వాస్తవం, ఏదైనా సరే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం సేవ చేయటం అనేది ఒక ఆలోచన. అది చేసిన రోజు ఎవడైనా సక్సెస్ అవుతారు. సరే, ఇదంతా ఒక ఎత్తు బాబాయ్. ఒక మాట ఏంటంటే గనక ప్రభుత్వం మీద ప్రజలందరూ విరక్తి చెంది ఉన్నారు. ఇది జనరంజకమైన పాలన కాదు, జంగిల్ రాజ్యం అంటున్నాడుగా మరి జగన్మోహన్. అది మనం ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. 6 నెలల్లో 5 సంవత్సరాలకు ముందు, ఒక 6 నెలల ముందు ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత ప్రజలు బాగా వీళ్ళు చేశారా చేయలేదా, వాళ్ళే బాగా చేస్తారా అనేది అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆలోచించేది కాదు. అది జంగిల్ రాజ్యం అంటున్నాడు. జంగిల్ రాజ్యం కాదు, ఏం కాదు. అసలు మీ వాళ్ళు మీ ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు బ్యాచ్ గోల్ చేస్తారు, కానీ అధికారంలో ఉన్న బ్యాచ్ ఎవ్వరు గోల్ చేయట్లా. బాగా నీట్ చేసుకుని పోతుంటారు. అదేంటి 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మళ్ళీ కళ్ళు మూసుకోండి, ఇంకొక 2 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా. చూద్దాము. ప్రతి కాదు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించిండు, బాలేదనే కదా ప్రభుత్వాన్ని మార్చింది. ఇప్పుడు వీళ్ళు పరిపాలించలేదు అనుకో, అప్పుడు ఆయనే వస్తాడేమో. అందుకని వీళ్ళు కష్టపడి దేనికి అనుకున్నాం, ఇంకోసారి అవకాశం ఇవ్వకూడదు, మనం కష్టపడాల్సిందే, మనం చేయాల్సిందే అనే కాన్సెప్ట్ లో కష్టపడుతున్నారు. అదే గనక ఈ జగన్మోహన్ ప్రతిపక్ష హోదా గనక పర్ఫెక్ట్ లేకపోతే వీళ్ళు కష్టపడేవాళ్ళు కాదేమో. వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఆ మాట ఈ మాట మాట్లాడుతుండ్రు, వీళ్ళు ఇంకా కష్టపడుతుండ్రు. సరే, ఏంటి బాబాయ్, మేము అధికారంలోకి వస్తాం, 2.0 పరిపాలన ఉండి రప్ప అని అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెప్తారు? దానికి జనం భయపడుతుండ్రు. వామైన వస్తే రప్ప పాటిస్తారేమో. ఆ మాటలు మాట్లాడకుండా మేము ఈ తప్పులు చేసినాము, మేము డెవలప్మెంట్ చేయలేదు, సంక్షేమం మీద ఎక్కువ మేము ఇంట్రెస్ట్ చూపించినాము, ఈసారి వస్తే మేము సంక్షేమం చేస్తాము, డెవలప్మెంట్ చేస్తామంటే ప్రజలు ఆలోచనలు పడతారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ మేము రప్ప పాటిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే ప్రజలు భయపడుతున్నారు. అది అర్థం చేసుకోవట్లే ఆయన అది అర్థం చేసుకోవట్లా. ఆయన ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రి ఆయన చేయాల్సింది ఓహో ప్రజలు ఈ ఆలోచనలు ఉన్నదేమో, ప్రజలకి మంచి చేయాల్సిందే, డెవలప్మెంట్ చేయాల్సిందే, ఉద్యోగాలు కల్పించాల్సిందే అనే ఆలోచన ద్వారా కనుక ఆయన మార్చుకుంటే గనక అవకాశం ఉంటుంది. అవకాశం లేకుండా ఉండదు. బలివాడేనే చంద్రబాబు నాయుడు 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోవాలా? మరి పోరాడట్లేదా? మరి ఈయన కూడా అట్నే, నేను వస్తే గనక సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ చేస్తా, కంపెనీలు తీసుకొస్తా, మన వాళ్ళు ఎక్కడ పోయి పని లేకుండా ఉద్యోగాలు కల్పిస్తా, రోడ్లు బ్రహ్మాండం చేపిస్తా, మన పల్లెటూళ్ళు పట్టించుకుంటా, ప్రజలకు ఏమైనా చేస్తా అన్నప్పుడు అధికారులు రావచ్చు. తప్పే ఉంది. ఎవడైనా సరే కోరుకునేది అదే కదా. రప్ప అంటే మాత్రం కష్టం. రప్ప అంటే ఆయన రప్ప అయిపోతాడు. అంత గ్యారంటీ.